నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవర చెరువు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సన్నిధిలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. విద్యా గణపతి ఈ ప్రదేశంలో మనకి ఎక్కడ కూడా లేదు. ఆ వీణ పట్టుకొని ఉంటే విద్యా గణపతిని ఆ విద్య యొక్క ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో మన సత్ప్రవర్తన క్రమశిక్షణ మన సాంప్రదాయం సంస్కృతి లేకుంటే విద్య వచ్చిన ఉపయోగం లేదు. ఆ క్రమశిక్షణ కావాలంటే కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం ముఖ్యంగా మనకు ఉండాలి. అందుకని ఆ గణపతి సన్నిధానంలోనే మనం ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి మరియు విద్యా సామాగ్రి అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఈ విద్యా ప్రారంభోత్సవానికి ముందుగానే ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం అనేది మనకు మొదటి నుంచి కూడా వస్తుంది. మొట్టమొదటిసారిగా మనం ఒకటేసారి స్కూల్కి పంపించకూడదు అన్నమాట. ఆ విద్యా గణపతి ప్రార్థన చేసుకుని వాళ్ళ చేత కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ పంచాక్షరిని శివపంచమి యొక్క అనుగ్రహంతో మనకు ఆ పూర్తిగా మన పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆ విద్యా గణపతి సన్నిధిలోనే మనం ఈ అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ తర్వాత పాఠశాలకు పంపించాలి. శారదా సరస్వతిని ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహము మేధా దక్షిణామూర్తిని మనకు మేధస్సు ఉండాల. ఆ మేధా దక్షిణామూర్తి వచ్చి ఆ శారదా స్వరూపంతో మనకు దర్శనమిస్తారు. ఎక్కడైనా దక్షిణామూర్తి విగ్రహం ఉంటే కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. అందరికీ అనుకూలం ఉండదు కాబట్టి విద్యా గణపతి అయితే ఎక్కడైనా అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఉంటారు కాబట్టి ఆ విద్యా గణపతి సన్నిధానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి ముందే కూడా ఈ యొక్క అయ్యప్ప సన్నిధానంలో ఈ విద్యా గణపతి యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన దాతల సహకారంతో చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంటి దేవుడిని ఫస్ట్ ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మొదట మనం ఇంట గెలిచి రెచ్చగలిచాలని మన ఇంటి దేవుని ప్రార్థించకుండా ఎవరిని ప్రార్థించినా ఉపయోగం ఉండదు. ఆయన యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఉండాలా. తర్వాత మీ ఫస్ట్ మగవాళ్ళు మీ పేర్లు చెప్పుకోండి. యజమానిస్య నామధేయస్య పెద్దవాళ్ళ పేర్లు మీ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. మళ్ళీ మీ భార్య పేరు గోత్రోద్భవస్య నామధేయస్య మీ పిల్లవాళ్ళ పేరు ఎవరైతే మనం ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తున్నామో వాళ్ళ పేరు చెప్పుకోండి. మళ్ళీ ఇంకొక పాపంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోండి. అక్షరాభ్యాస కార్యక్రమం వాళ్ళు ఫస్ట్ పేరు చెప్పండి. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థవ ధర్మార్థకామి మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థవ విశేషేణ సమస్త సన్మంగళావాప్త్యర్థవ శ్రీ విద్యా గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం అక్షరాభ్యాసం కర్మ కరిష్యే. ఏకాదశి వచ్చింది, అందుకే ఏమనుకోదండి. ఈ ఏకాదశికి వర్షాలు ఎంతనే రావు, ఎందుకంటే మీకోసమే రావడం లేదు. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారండి. ఈరోజు అయిపోతుంది చూడండి, ఇంక వర్షాలు పడతాయి. ఎందుకంటే రాత్రి కూడా మీకు అనిపించింటుంది ఏమబ్బా నిన్న మధ్యాహ్నం కూడా 3 రోజుల నుంచి ఎండ కాస్తుంది, వర్షాలు ఇదే అండ ఉంటుంది. ఇది శ్రమించి కూర్చున్నందుకు మీకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే ఈ ఫస్ట్ అక్షరాభ్యాస కార్యక్రమము నా చిన్ననాటి బాల స్నేహితుడు కోడూరు శ్రీకాంత్ నుంచి ప్రారంభించాము. అలాగే అతనే పలకల బలపాలన్నీ కూడా ఆయన సతీమణి పేరు మీద జోగి శ్రీదేవి ఫౌండేషన్ మీద ఆయన ఈ బలపాల అక్షరాభ్యాస కార్యక్రమము అన్నీ కూడా అన్నదానం అన్నీ చేపిస్తున్నాడు. ఏమంటే మన ప్రాంతంలో దాతలు ఉన్నారు, ఇదొక్కటే అని చెప్పిన అది కూడా ఉచిత వివాహాలు కూడా నరసింహస్వామి గుడి దగ్గర వేపిస్తాం. దానికి కూడా తాలిబొట్లు బట్టలు పట్టు వస్త్రాలు అన్నీ ఇస్తూ ఉంటాడు నా బాల్య స్నేహితుడు. ఒకసారి ఆయనకు కూడా అందరం కూడా నేను అంటే స్నేహితుడినైనా కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సిన వల్ల ఆ స్నేహితునికి ఎంతో విలువ లేదనుకో. అతను ఎప్పుడు కూడా ఇదే కాదు అన్ని విషయాల్లో ముందుంటాడు. ఈ 14 ఏళ్ళ నుంచి కూడా ఏదైనా చేయాలన్నా ముందు వస్తుంటాడు. ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ నాగేష్ నదిలో ఉంటాడు. అతను వృద్ధులకి అన్నము ఎక్కడెక్కడి నుంచి తెచ్చి పెడుతుంటాడు. ఆయన సేవలు కూడా మనం ఒకసారి గట్టి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన వచ్చి ఇక్కడ నేను చేసేది గొప్ప అనుకొని వస్తున్నాడు, అది కాదు ఆయన కూడా గొప్పనే చేయడము. అలాగే వచ్చి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమంటే 14 ఏళ్ళ కిందట ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. చాందిబాసాలు అందరూ కూడా తెలుసు. ఎంతో అవమానాలు పడి నవ్వింటారు. అవన్నీ కూడా అవి లేకుండా ఆ రోజు అనుకున్నా ఉండి విరాళాన్ని పెట్టినాయా నీకు నువ్వే అభివృద్ధి కానీ. అందుకు ఈయన దగ్గర ముక్కుంటే నీట్లో సీట్లు, ఎంసెట్లు ర్యాంకులు, రైల్వేలో ఉద్యోగాలు, ఆర్మీలో, పోస్ట్ ఆఫీస్లో సంతానం లేని వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయి. నాకే ఆశ్చర్యమైంది. ఇవన్నీ కడుతున్నారంటే ఏంటంటే
నా ఎమ్మడి పడుతున్నారు డబ్బు తీసుకొని. ఉండి లేదు, విరాళాలు, అందుకు చిన్న చిన్న గుళ్ళు కడుతున్నారు. ఈ రాము వచ్చి వినాయకుని అంటే విద్యా గణపతి. ఎందుకంటే ఒక విశిష్టత ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు కాదు, 1000 ఏళ్ళ వరకు ఉంటాయి. రెండోది వచ్చి ఏఎస్ఐ కిషోర్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్వామి, గౌడ వచ్చి వీరబ్రహ్మం గారు అక్కడ ఉంది, ఉత్తమ్ రెడ్డి వచ్చి నరసింహస్వామి గుడి, అయ్యప్ప స్వామికి తహసీల్దారు విగ్రహం ఇచ్చాడు, ఆ చరిత్రలో ఉండిపోతుంది. ఇంకోటి వచ్చి ముస్లిం సోదరులు ఈ గుడికి ఎక్కువ నాకు ఈ ఆలయానికి చూపిస్తాడు. ఫస్ట్ వచ్చి టైలర్ నిజాము కార్తీక మాసం 45 రోజుల వరకు ఆయన పూజా సామాగ్రి ఇచ్చినాడు. అప్పట్లో నేను అవమానం పడేటప్పుడు. రెండోది వచ్చి చాందబాస్ ఇట్లా సిపిఎంలో ఉన్నా కూడా, సిపిఎం పార్టీ అప్పుడు ఈ ఆధ్యాత్మికం దూరంగా ఉన్నా కూడా అయ్యప్ప స్వామి వాళ్ళని ఆయన నా వ్యక్తిత్వం అదే ఫ్రెండ్ రూపంగా ఆయన సహకారం ఇచ్చాడు. ఇంకా రఫీ చూస్తే పూర్తిగా ఆ గుడి కట్టించేసినాడు శివాలయం. అడున్నాడు చూడు పంచె కట్టుకోడు సాధారణంగా. అడగండి టైలర్ నిజాంని ముస్లిమ్స్ ఫస్ట్ నాకు వినాయకుడు జన్మించిన రోజు, విద్యా గణపతి జన్మించిన నక్షత్రమే హస్త నక్షత్రం. ఈరోజు అది కూడా కలిసి వచ్చింది. చాలా విశేషమైనటువంటిది. శుక్రవారము లక్ష్మీ దుర్గా సరస్వతి. కానీ నీ ప్రయత్నం నువ్వు చేసామైనవాడు. అప్పుడు ఇంకా ఆదినారాయణ ఇట్లా పాతలు ఎందుకంటే నోట్లో చెప్తున్నా అంటే ఆ సీనా ఎంపీటీసీ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ సీనా వాళ్ళు కొద్ది సాయం చేసేవాళ్ళు. ఆటో గీటో ఏమైనా తేవాలి నువ్వు ఆడు నిలబడి ఇదే ఎంఈ ఉన్నట్టు ఈయన కూడా ఇస్తాను, నేను ఇస్తున్నాను. ఎక్కడే నువ్వు పట్టుకొస్తాను ఇస్తావు వెనకమ్మడండి. స్వామి పలకాలు చెప్పిన రాయొద్దండి. స్వామి చెప్తాం మేము ఒకటి చెప్తాం. అది రాస్తేనే ఆటో ఉందా? ఆటో మెచ్చుకో రావాలా రగ్గ వస్తాలే రగ్గ మలపాలు ఇచ్చుకుంటారు. సువాసనే నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఏదో సువాసనే ఇచ్చింటారు. ఇవ్వద్దు మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతాను ఉంటారు. ఎవరికి లేదు పలకలు లేదు, ఇప్పటికి లేదు. నేను భూమిలో కలిసేంతవరకు కూడా ఉండదు. కానీ ఆయన అరే నువ్వేం భయపడద్దు, నీకు మంచి కుటుంబాన్ని ఇస్తా, మంచి భక్తుల్ని ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంటాడు. ఇంతవరకు నేను ఆయనకు 1 రూపాయి కూడా పెట్టలా. బ్రతికున్నంత వరకు కూడా ఆయనకు రూపాయి పెట్టలేను. ఇది నా యొక్క చరిత్ర. ఇది ఆయనకి ఇంతవరకు మీరు అనుకోవచ్చు ఏందో నేను గొప్ప ఉండని. అసలు నా జేబుల నుంచి 1 పైసా లేదు ఇప్పటి వరకు. 14 ఏళ్ళండి. ఈ రోజు వరకు నాకు లేదు, రాబోయే రోజులు కూడా లేదు. ఎందుకంటే ఆయన మహిమ అట్లాంటిది. ఆయన అప్పుడే కొట్లాడినా నన్ను అవమానిస్తున్నాడు, ఈ బండ పైన పెట్టినందుకు నీకు ఉండి పెట్టను, విరాళాలు తీసుకోనని. ఆయన ఇక్కడికి ఎవరు నాయన నా బాధలో అంటే నెరవేరుతున్నాయి, అట్లా అయిపోతున్నాయి. అంత మహిమ గల అయ్యప్ప స్వామి. మిగతావన్నీ లోపల వేసుకో స్వామి. అవి కూడా అయితే తగిలింది, అవి కూడా లేని మేము ఇస్తాము. దాడు ప్యాకెట్లు అందుకో గాలి అనుకోతండి.
స్వామి శరణం. అందరూ కూడా ఏకాగ్రతతో మనసులో మీరు అనుకోండి. రేపు సంవత్సరం మీరే వచ్చి చెప్తారు, 6 నెలలకే చెప్తారు. మీ మనసులో అనుకోండి, ఏమా సప్పుడే కాకూడదు. కోరితేనే వరమిచ్చే చూడు స్వామి చెప్తున్నాడు చూడు. ఇప్పుడే చూడు స్వామికి ఇది యథార్థం. కొంచెం మనసులో అనుకుంటున్నారు, ఈ ప్రార్థన చేసుకుని ఎవరైనా సరే మీకు ఏదైనా సరే రాజకీయం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఏదైనా మనసులో మీ బాధలు కానీ కంట్లో నీళ్ళు వస్తే రానిలే, వాళ్ళకి ఇంకా సక్సెస్ అయితే అంత ఇదైనా కొంచెం దర్శనం చేసుకోండి. ఫస్ట్ మీ యొక్క మనసులో ఏ కోరిక ఉంటే ధర్మబద్ధంగా ఉండే కోరికను కోరుకోండి. మనకు స్వామి కూడా మనకు అనుగ్రహిస్తాడు. మన పిల్లలకు విద్యా బుద్ధులు రావాలా, ఉన్నత విద్య కావాలని ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ గట్టి చెప్పండి. ఇదే అయ్యా 33 పెట్టకపోతే ఆయన కనపడ్డు. ఈ రోజుకు నాకు కష్టం పెట్టమని అడుగుతా. ఆ రోజుకి కోట్లు ఇవ్వాలని అడగల. మా నాయన రిటైర్డ్ ఏఎస్ఐ స్పెషల్ పోలీస్ అంటే ఆర్మీ టైపు. అలాంటి కుటుంబంలో పుట్టినా కూడా ఆ రోజు కూడా నాకు ధనం కావాలని అడగల. నాకు కష్టం పెట్టని అడిగిన. భలే తమాసు ఉంటుంది, ఇట్లా పెడతాడు అట్లా తీయేస్తాడు, దాంట్లో బలం ఉంటుంది మత్తు. అందుకని ఆయన ఇప్పుడు కూడా ఎప్పుడు అందుకనే నాకు ఒక దరిద్రమైన జీవితం ఇమ్మన్నా. మీరేమో అంత గొప్పగా పొగుడతారు. ప్రాంతాల నుంచి విచ్చేసిన తల్లిదండ్రులకి అదేవిధంగా చిన్నారులందరికీ శుభోదయం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం చేసుకోవడం జరుగుతుంది. గతంలో నేను ఒకసారి ఈ దేవాలయానికి రావడం జరిగింది. చాలా ఈరోజైతే ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎంతో ఆలయ ప్రాంగణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషదాయకంగా, అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చినటువంటి మనకు అంశాన్ని, మన గతంలో ఉన్న బాధలన్నీ మర్చిపోయే విధంగా ఈ ఆలయ ప్రాంతం ఉండడం చాలా విశేషం. ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఆలయ నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకునే మిత్రులారా. కళ్ళు మూసుకోండి, జ్యోతి మీ దగ్గరికి వస్తుంది. హారతి పిల్లలకి అక్షరాభ్యాసం అయిన తర్వాత ఎవరు కూడా కదలద్దండి, అలాగే కూర్చోండి. కొంచెంసేపు ఏముందో అదంతా అనుకోండి. స్వామివారు అన్ని కూడా మీకు కల్పిస్తాడు. ఎంత ఎంత ప్రశాంతంగా ఉంది ఒకసారి చూడండి, నాకే చెప్తారు మీరు ఎంత ప్రశాంతత ఎక్కడుందో. మీకు ఖచ్చితంగా ఏమనుకున్నారో అవన్నీ నెరవేరుతాయి. మీ బాధలు వీడియో తీసుకుంటారు. లేకపోతే వచ్చి నిలబడండి, నేను మాట్లాడుకుంటాను. ఓడిచెరువు మండల సమీపంలో చేసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేపట్టి 2012 మే 5వ తేదీ ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది. అంచెలంచెలుగా ఈ ఆలయం అభివృద్ధికి భక్తులు సహకరిస్తున్నారు. ఈ ఆలయంలో ఉండి ఉండదు, విరాళాలు తీసుకోను. స్వామిని ఏమి కోరితే అదే ఇస్తాడనే నమ్మకం ఉంది భక్తులకి. వాళ్ళ పిల్లలకి నీట్లో, ఎంసెట్లో, నవోదయ,
సైనిక్ స్కూలు, గురుకులం, ఈ దీనిలో సీట్లు వస్తాయని నమ్మకము, ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది. అలాగే ఈ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మా బాల స్నేహితుడు కోడూరు శ్రీకాంత్ సహకారంతో మేము ఈ అక్షరాభ్యాస కార్యక్రమం 2023లో మొదలుపెట్టాము. ఇది తృతీయ వార్షికోత్సవం, అంటే 3వ సంవత్సరం. ఇది అక్షరాభ్యాసం యొక్క ఉద్దేశం ఏమంటే ఒక ప్రాంతంలో చిన్నారులు మంచి జ్ఞానం పొంది భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, అలాగే ఈ అక్షరాభ్యాసం బీజాక్షరం కార్యక్రమాలు, అన్నప్రసారం అనే ఈ కార్యక్రమాలు కనుమరుగవుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అలాగే ఈ అన్నప్రసారం కార్యక్రమం చేయడానికి ఖర్చులతో కూడుకున్న విషయం కూడా ఒకటి ఉంటుంది. అందుకని సామూహికంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకున్నప్పుడు మా బాల స్నేహితుడు ఇప్పుడు కాదు అన్నిటికీ సహకరిస్తుంటాడు. అలాగే ఉచిత వివాహాలు కూడా నరసింహస్వామి గుడి ఉంది ఇక్కడ, ఆయన సహకరిస్తాడు. ఈరోజు ఈ అక్షరాభ్యాసం కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి భక్తులే కారణము, అలాగే అయ్యప్ప స్వామి మహిమలే. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు. అట్లా కాదు, అట్లా ఏ స్వామి ఒకటి రాను శ్రీకాంత్, ఇది కాదు ఫోటో ఇందంగా తీసాను తీసాను. మరి రండి స్వామి, ఇంత కాదు ఇంత రండి, ఇంతసారి ఇట్లా నిలబడు అమ్మా, ఇంకా రండి ఇట్లా నిలబడండి. అవునా, నేను ఏదో అది కూడా Thank you.